హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ బి క్లాస్ రూమ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యానిమల్ కింగ్డమ్. సో ఇందులో మనకి మెయిన్ కీ కాన్సెప్ట్స్ అనేవన్నీ ఒక దగ్గర పెట్టాను. సో దట్ ఇవి కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మనకి గుడ్ స్కోర్ అనేది వస్తుంది నీట్లో. సో ఏంటి ఆ కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం రండి. సో మనకి యానిమల్ కింగ్డమ్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది దట్ ఈస్ హైరార్కీ ఆఫ్ ఆర్గనైజేషన్స్. మనం ఇది చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. దట్ ఈస్ మనకి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్. సో ఈ నాలుగిటిని బేస్ చేసుకొని మనం ఫైలమ్స్ అనేది క్లాసిఫై అయినాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ ఫైలమ్స్ అనేవి ఉంటున్నాయి. సో సెల్యులార్ ఆర్గనైజేషన్లో సెల్స్ అనేవన్నీ కూడా కంప్లీట్గా అరేంజ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క సెల్ ప్రతి ఒక్క పని చేస్తుంది. టిష్యూస్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ సెల్స్, ఆర్గన్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ టిష్యూస్. సో గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ని మనం ఆర్గాన్ సిస్టమ్ అని అంటాం. సో దట్ ఈస్ హైరార్కీ ఆఫ్ ఆర్గనైజేషన్స్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ కమింగ్ టు ద జర్మ్ లేయర్ క్లాసిఫికేషన్. సో జర్మ్ లేయర్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సో మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వన్ ఈజ్ డిప్లోబ్లాస్టిక్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్. సో వాట్ ఈస్ డిప్లోబ్లాస్టిక్? డై అంటే ఏంటి? టూ అంటే 2 లేయర్స్ ఉన్నాయని, ఒకటి ఎండోడమ్ అండ్ ఎక్టోడమ్. సో అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ ట్రై అంటే 3 లేయర్స్ ఉన్నాయని, అంటే ఎండోడమ్, మీసోడమ్ అండ్ ఎక్టోడమ్. సో 3 లేయర్స్ ఉంటే ట్రిప్లోబ్లాస్టిక్, 2 లేయర్స్ ఉంటే డిప్లోబ్లాస్టిక్. సో డిప్లోబ్లాస్టిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి? నిడేరియన్స్ అండ్ టీనోఫోరన్స్. ట్రిప్లోబ్లాస్టిక్ ఎగ్జాంపుల్స్ ఇంకా తర్వాత నుంచి వచ్చే ప్రతి ఒక్క ఫైలం. నెక్స్ట్ కమింగ్ టు మన బాడీ సిమెట్రీ. సో సిమెట్రీలో మనకు తెలుసు 3 రకాలు: ఎసిమెట్రికల్, బైలేటరల్ సిమెట్రికల్ అండ్ రేడియల్ సిమెట్రికల్. సో ఇందులో ఎసిమెట్రీ అంటే దెర్ ఈజ్ నో ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ. మోస్ట్లీ మనం స్పాంజెస్లో చూస్తాము. బైలేటరల్ అంటే ఒక్కటే ప్లేన్, ఇట్ విల్ డివైడ్ ఇట్ ఇంటూ మిర్రర్ హాఫ్స్. సో మిర్రర్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది హ్యూమన్స్ అండ్ ఆర్థ్రోపోడ్స్. అండ్ వీ హ్యావ్ రేడియల్ సిమెట్రీ అంటే మల్టిపుల్ ప్లేన్స్ని డివైడ్ చేస్తే ఇది ఈక్వల్ హాఫ్స్ వస్తుంది. అంటే చాలా ప్లేన్స్లో కట్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇకైనోడర్మేటా ఇంకా సీలెంటరేటా అనమాట, స్టార్ ఫిష్. నెక్స్ట్ కమింగ్ టు సీలోమ్ అంటే బాడీ క్యావిటీ. ఇందులో కూడా మనకి 3 స్పేసెస్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి: ఏసీలోమేట్, సూడోసీలోమేట్ అండ్ సీలోమేట్. సీలోమ్ అంటే ఏంటి? బాడీ వాల్కి గట్ వాల్కి మధ్య ఉన్న ఒక స్పేస్, దాన్ని వి కాల్ట్ యాజ్ సీలోమ్. సో అందులో మనకి 3 టైప్స్. ఏసీలోమేట్ అంటే అసలు క్యావిటీనే ఉండదు. సూడోసీలోమేట్ అంటే మీసోడర్మ్ ఉంటుంది బట్ ప్రజెంట్ యాజ్ స్కాటర్డ్ పౌచెస్. సీలోమేట్ అంటే ఇట్ ఈస్ ట్రూ క్యావిటీ లైన్డ్ బై మీసోడమ్. సో స్కాటర్డ్ పౌచెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుంచుకోండి. సో చాలాసార్లు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు దీని మీద. అండ్ మన ట్రూ సీలోమ్ అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ లైన్డ్ బై మీసోడమ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్కి వస్తే ఏసీలోమేటాకి ఎగ్జాంపుల్ చూస్తే మనకి పొరిఫెరా. సూడోసీలోమేట్ ఓన్లీ ఒక్క సూడోసీలోమేట్ ఎవరు అంటే మనకి ఆస్కీ హెల్మెంథస్. అండ్ ట్రూ సీలోమేట్స్ మనకి యాన్లిడా నుంచి కార్డేటా వరకు ట్రూ సీలోమేట్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూస్తే మనకి 2 క్లాసిఫికేషన్ బై నోటోకార్డ్, నాన్ కార్డేట్స్ ఉన్నాయి, కార్డేట్స్ ఉన్నాయి. సో నాన్ కార్డేట్స్లో అయితే నోటోకార్డ్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. సో పొరిఫెరా టు హెమీకార్డేటా ఇవన్నీ కూడా మనకి నాన్ కార్డేట్స్. సో కార్డేటా ఈజ్ డివైడ్ ఇంటూ యూరోకార్డేటా, సెఫలోకార్డేటా అండ్ వర్టిబ్రేటా. సో యూరోకార్డేటా అంటే ఓన్లీ లార్వల్ టెయిల్లో మాత్రమే ఉంటుంది నోటోకార్డ్. సెఫలోకార్డేటాలో హెడ్ టు టెయిల్ వరకు పర్సిస్టెంట్ త్రూ అవుట్ లైఫ్. ఈ లైన్ గుర్తుంచుకోండి. అండ్ వర్టిబ్రేటా అంటే నోటోకార్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై వర్టిబ్రల్ కాలమ్ ఇన్ అడల్ట్స్. సో ఈ లైన్స్ మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇవి ఎన్సీఆర్టీ లైన్స్. సో యూరోకార్డేటా అనగానే లార్వల్ టెయిల్, సెఫలోకార్డేటా అనగానే పర్సిస్ట్ త్రూ అవుట్ లైఫ్, వర్టిబ్రేటా అనగానే నోటోకార్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై వర్టిబ్రల్ కాలమ్. సో కమింగ్ టు వర్టిబ్రేటా గ్రూప్స్. సో వర్టిబ్రేటాలో కూడా మళ్ళీ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ ఏనాథా, దట్ ఈస్ నో జాస్, దట్ ఈస్ క్లాస్ ఈజ్ సైక్లోస్టొమాటా, నాథోస్టొమాటా, జాస్ అనేవి ఉంటాయి. సో ఇందులోనే మనం చూస్తాం పైసెస్, టెట్రాపోడ్స్ అండ్ మ్యామల్స్. సో టెట్రాపాడ్స్లో మనకి యాంఫీబియా, రెప్టీలియా, ఏవ్స్ అండ్ మ్యామల్స్ ఉంటాయి.
సో పైసెస్లో మనకు తెలుసు ఆల్రెడీ. సో కాంట్రిక్టిస్, ఆస్టిక్టిస్, ఒకటేమో కార్టిలేజినస్ ఫిష్, ఇంకొకటేమో బోనీ ఫిషెస్. సో ఇవన్నీ కూడా మనకి వర్టిబ్రేటా. నెక్స్ట్ కమింగ్ టు డెవలప్మెంట్ అండ్ ఫర్టిలైజేషన్. సో డెవలప్మెంట్ అండ్ ఫర్టిలైజేషన్లో ఎక్స్క్లూజివ్గా మెరైన్ కంటెంట్ ఏంటంటే టీనోఫొరన్స్, ఇకైనోడర్మేటా, యూరోకార్డేటా అండ్ సెఫలోకార్డేటా. సో ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా మెరైన్. సో ఫర్టిలైజేషన్లో మనకి రెండు, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఇంటర్నల్ అంటే బాడీ లోపల జరిగే ఫర్టిలైజేషన్ని ఇంటర్నల్ అంటాం. ఎక్స్టర్నల్ అంటే అది వాటర్లో కావచ్చు, బయట కావచ్చు, ల్యాండ్, టెరెస్ట్రియల్ ఏదన్నా కావచ్చు. సో దాన్ని వి కాల్డ్ యాస్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఇంకా తెలిసిందే డైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మన హ్యూమన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన యంగ్ ఏదైతే ఉంటుందో అది అడల్ట్కి రిజంబులెన్స్గా ఉంటుంది. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే ఒక మధ్యలో లార్వల్ స్టేజ్ ఉంటే దాన్ని ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. సో నెక్స్ట్ కమింగ్ టు రీప్రొడక్టివ్ క్లాసిఫికేషన్. సో రీప్రొడక్టివ్ క్లాసిఫికేషన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఓవిపారస్ అండ్ వివిపారస్. వాట్ ఈజ్ ఓవిపారస్? ఓవిపారస్ అంటే ఎగ్స్ పెట్టడం, వివిపారస్ అంటే డైరెక్ట్గా యంగ్ వన్స్ని రిలీజ్ చేయడం. సో ఓవిపారెంట్స్లో ఎగ్జాంపుల్స్ ఆర్ మోస్ట్లీ ఆర్థ్రోపోడ్స్, మోస్ట్లీ ఆస్టిక్టిస్, మొలస్కన్స్, ఆంఫిబియా, రెప్టీలియా అండ్ ఏవ్స్. వివిపారస్లో మెనీ కాంట్రిక్టిస్, మామల్స్ ఎక్సెప్ట్ ఆర్నిథోరింకస్ విచ్ ఈస్ ఓవిపారస్. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మ్యామల్ విచ్ ఈస్ ఓవిపారస్ ఈస్ ఆర్నిథోరింకస్. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు సెక్షువల్ ఓరియంటేషన్. సో ఇట్ మే బీ మొనీషియస్ ఆర్ ఇట్ మే బీ డైషియస్. మొనీషియస్ అంటే బైసెక్షువల్, అంటే రెండు ఉంటాయి, మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది. డైషియస్ అంటే యూనిసెక్షువల్, ఓన్లీ ఒకటే బాడీలో మేల్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు సెగ్మెంటేషన్. సెగ్మెంటేషన్ అంటే ఎక్స్టర్నల్గాను సెగ్మెంట్స్ కనిపిస్తుంది, ఇంటర్నల్గా కూడా సెగ్మెంట్స్ అంటే బాడీ డివైడ్ అయినట్టు కనపడుతుంది అనమాట. దాన్నే వి కాల్డ్ యాస్ సెగ్మెంటేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ హార్ట్స్. సో మనకి 2 chambered హార్ట్ పైసెస్ అంటే ఫిషెస్లో చూస్తాం, 1 atria అండ్ 1 ventricle. 3 chambered హార్ట్ అయితే 2 atria అండ్ 1 ventricle ఈజ్ ఆంఫిబియా, రెప్టైల్స్. అండ్ బర్డ్స్, క్రొకోడైల్స్ అండ్ మ్యామల్స్లో మనం 4 chambered హార్ట్ అయితే చూస్తాం. సో నెక్స్ట్ కమింగ్ టు బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్. అంటే అవి కోల్డ్ బ్లడెడా, వార్మ్ బ్లడెడా? కోల్డ్ బ్లడెడ్ అంటే బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయవు. ఎవరు అని అంటే ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్ అండ్ ఇన్సెక్ట్స్. సో ఇవన్నీ కోల్డ్ బ్లడెడ్. అండ్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్కి వస్తే ఇవి ఎప్పుడైనా కూడా ఒకటే బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. ఎవరు అని అంటే బర్డ్స్ అండ్ మామల్స్. సో దిస్ ఈజ్ టెంపరేచర్ రెగ్యులేషన్. నెక్స్ట్ కమింగ్ టు వర్టిబ్రేట్ స్కిన్ అండ్ సెన్సరీ ఫీచర్స్. మనకి చాలా స్కిన్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ సైక్లోస్టొమాటా కిందకు వస్తే కార్డేట్స్లో, అంటే మన వర్టిబ్రేట్స్లో. సో సైక్లోస్టొమాటా స్మూత్ షైనీ స్కిన్ ఉంటుంది. కాంట్రిక్టిస్ టఫ్ స్కిన్ విత్ మైన్యూట్ ప్లకాయిడ్ స్కేల్స్. ఇది గుర్తుంచుకోండి, కాంట్రిక్టిస్ అంటే కార్టిలేజినస్ ఫిష్, సో దే హ్యావ్ ప్లకాయిడ్ స్కేల్స్. ఆస్టిక్టిస్ అంటే బోనీ ఫిషెస్. ఓకేనా? దే ఆర్ కవర్డ్ బై సైక్లాయిడ్ ఆర్ టీనాయిడ్ స్కేల్స్. నెక్స్ట్ కమింగ్ టు ఆంఫిబియా. ఆంఫిబియా అంటే మనకు గుర్తొచ్చేది ఫ్రాగ్స్ స్కిన్ ఎలా ఉంటుంది? మాయిస్ట్ స్కిన్ వితౌట్ స్కేల్స్. నెక్స్ట్ రెప్టైల్స్ అంటే లిజర్డ్స్ గుర్తుంచుకోండి, డ్రై స్కిన్ విత్ ఎపిడర్మల్ స్కేల్స్. నెక్స్ట్ బర్డ్స్ తెలుసు, అవి కూడా డ్రై స్కిన్ వితౌట్ గ్లాండ్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ ఆయిల్ గ్లాండ్ ఉంటుంది, అది కూడా అట్ ద బేస్ ఆఫ్ ద టైల్, దాన్ని ప్రీన్ గ్లాండ్ అని కూడా అంటాము. నెక్స్ట్ కమింగ్ టు మ్యామల్స్ అంటే మన స్కిన్ ఉంటుంది, గ్లాండ్స్ ఉంటాయి, దాంతోపాటు హెయిర్ కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అ స్కిన్ కన్ఫ్యూజన్. మనం ఎక్కడైతే స్కిన్ గురించి ఆలోచించాల్సి వస్తుందో అప్పుడు మనం ఈ చార్ట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ వర్టిబ్రేటా స్కిన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇయర్. సో ఇయర్లో మనకి ఫస్ట్ ఆంఫిబియా, రెప్టైల్స్. ఆంఫిబియా అంటే మనకు తెలుసు ఫ్రాగ్స్, లిజర్డ్స్. సో మనకి టింపానమ్ రిప్రజెంట్స్ ద ఇయర్, ఎక్స్టర్నల్ ఇయర్ ఆర్ పిన్ ఈజ్ యాబ్సెంట్. బోత్ ఆంఫిబియాలో ఇంకా రెప్టైల్లో రెండులో కూడా మనకి ఎక్స్టర్నల్ ఇయర్ అనేది ఉండదు. బర్డ్స్లో ఎక్స్టర్నల్ ఇయర్ ఆర్ పిన్ ఈజ్ యాబ్సెంట్, మ్యామల్స్లో మాత్రమే ఎక్స్టర్నల్ ఇయర్ ఆర్ పిన్ ఈజ్ ప్రజెంట్. ఓకేనా? సో ఇదొకటి గుర్తుంచుకోండి. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి టింపానమ్ రిప్రజెంట్స్ ద ఇయర్ అనే పాయింట్ దగ్గర ఎగ్జాంపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నారు. సో మనం అందరం ఒకసారి ఎగ్జాంపుల్స్ అనేవి ఇంకొక వీడియోలో చేస్తాను, అది ఎలా గుర్తుంచుకోవాలి, ఎలాగా మనం మెమరైజ్ చేయాలి అనేది.
సో ఆల్రెడీ నా స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ తెలుసుంటుంది ఎలా ఎలా మెమరైజ్ చేసుకుంటామో ఫైలమ్స్ అన్నిటికీ, వాటికి నిమోనిక్స్ అన్నీ కూడా చేసి పెట్టాను. బట్ ఫర్ నౌ ముందు ఈ చార్ట్ అయితే కంపల్సరీ అందరూ కూడా చాలా తరోగా అవ్వండి. నెక్స్ట్ కమింగ్ టు ఎన్సీఆర్టీ టేబుల్ అనమాట. సో ఇది మన టెక్స్ట్ బుక్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఆ టేబుల్ని అలానే పోస్ట్ చేయడానికి ట్రై చేశాను. సో ఒకసారి ఆ టేబుల్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ముందు తెలుసుకోవాల్సింది ఫైలమ్స్ గురించి. సో ఇక్కడున్న ఫైలమ్స్ చూడండి, పొరిఫెరా, సీలెంటరేటా, టీనోఫోరా, ప్లాటీహెల్మింథస్ అండ్ ఆస్కీహెల్మింథస్ వరకు అయితే ఇచ్చాను. సో ఇక్కడ సీలోమ్ చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఏ సీలోమేటా అప్ టు ప్లాటీహెల్మింథస్ వరకు ఏ సీలోమేట్స్ ఇందాక డిస్కస్ చేసాం కదా. అండ్ ఓన్లీ ఉన్న ఒకే ఒక్క సూడోసిలోమేట్ ఈజ్ ఆస్కీహెల్మింథస్. ఈ కింద లైన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ కమింగ్ టు డైజెస్టివ్ సిస్టమ్, సో పొరిఫెరెన్స్లో అసలు సిస్టమే ఉండదు. అండ్ అప్ టు ప్లాటీహెల్మింథస్ వరకు అది ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఆస్కీహెల్మింథస్ నుంచి కంప్లీట్ అంటే ఏనల్ ఓపెనింగ్ ఉంటుంది అండ్ ఓరల్ ఓపెనింగ్, 2 ఓపెనింగ్స్ ఉంటాయి. సర్క్యులేటరీ సిస్టమ్ చూడండి, సర్క్యులేటరీ సిస్టమ్ కంప్లీట్గా ఆస్కీహెల్మింథస్ వరకు యాబ్సెంట్. రెస్పిరేటరీ సిస్టమ్ కూడా యాబ్సెంట్. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఎందుకు నేను ఇలా డివైడ్ చేశాను అంటే అప్ టు ఆస్కీహెల్మింథస్ వరకు ఒకటి, తర్వాత అంతా కూడా యాన్లిడా ఆర్థ్రోపోడా మనకి మొలస్కా నుంచి స్టార్ట్ అవుతుంది, యాన్లిడా నుంచి స్టార్ట్ అవుతుంది. మనం అప్ టు వర్టిబ్రేట్స్ దాకా చెప్పుకుంటాం. బట్ ఇది పార్ట్స్గా డివైడ్ చేసుకొని మీరు గుర్తుంచుకుంటే, సో ఈ పార్ట్స్లో చూడండి ఆస్కీహెల్మింథస్కి సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ కంప్లీట్గా యాబ్సెంట్ ఉంటాయి. ఇందులో ఉన్న ఒకే ఒక సీలోమేట్, దట్ ఈస్ సూడోసీలోమ్ ఆస్కీహెల్మింథస్. నెక్స్ట్ డైజెస్ట్ సిస్టమ్ కూడా ఓన్లీ ఆస్కీహెల్మింథస్కి మాత్రమే కంప్లీట్గా ఉంటుంది. సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే డివైడ్ చేసుకొని ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో నెక్స్ట్ కమింగ్ టు మనకి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ సిమెట్రీ ఒకసారి చూడండి. సో ఇందాకే చూసాం సెల్యులార్ లెవెల్ ఈస్ పొరిఫెరా, టిష్యూ అయితే సిలిండరేటా ఇంకా టీనోఫోరా. ప్లాటీహెల్మింథస్ నుంచి మనకి ఆర్గన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు కార్డేట్ వరకు కూడా ఆర్గన్ సిస్టమ్. నెక్స్ట్ కమింగ్ టు సిమెట్రీ, సో మనకి పొరిఫెరా ఈజ్ ఎసిమెట్రికల్, సీలెంటరేటా, టీనోఫోరా రేడియల్ సిమెట్రీ, మిగతావన్నీ బైలేటరల్ సిమెట్రీ ఎక్సెప్ట్ మధ్యలో ఎకైనోడర్మేటా దట్ ఈస్ రేడియల్ ఈజ్ అడల్ట్, బైలేటరల్ ఈజ్ ద లార్వల్ స్టేజ్. నెక్స్ట్ కమింగ్ టు స్పెషలైజ్డ్ సిస్టమ్స్, మనకు తెలుసు వాటర్ కెనాల్ సిస్టమ్ ఏమో పొరిఫెరా, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అయితే సీలెంటరేటా, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఈజ్ ఎకైనోడర్మేటా. నెక్స్ట్ ఫైలంకి దెర్ ఈజ్ ఎ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఇందులో పొరిఫెరా మనకు తెలుసు, ఒక డయాగ్రామ్ వేసుకుంటాం, ఆస్టియా, ఆస్కిలం, స్పాంజోసిల్. సో దీని యొక్క వాటర్ కెనాల్ సిస్టమ్ ఎలా ఫ్లో అవుతుందో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమింగ్ టు టీనోఫోరా, కామన్ నేమ్ ఈజ్ సీ వాల్నట్స్ ఆర్ కామ్ జెలీస్. సో ఇందులో బయోలిమినిసెన్స్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఆ ప్రాపర్టీ ఒకటి గుర్తుంచుకోండి అనమాట, ఎందుకంటే ఇది డీప్ వాటర్స్లో లీవ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ప్లాటీహెల్మింథస్ తెలుసు మనకి, ఫ్లాట్ వామ్స్, ప్లనేరియా. ఆస్కీహెల్మింథస్లో అయితే మస్క్యులర్ ఫారింగ్స్ ఉంటుంది. ఆర్థ్రోపోడ్స్ అంటే జాయింటెడ్ అపెండేజెస్ ఉన్న వాటిని అన్నిటిని ఆర్థ్రోపోడ్స్ అంటాం అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలం. సో ఆర్థ్రోపోడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ఎకైనోడర్మేటా కామన్ నేమ్ని స్పైనీ బాడీడ్ అంటాం, విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై మౌత్ ఆన్ ద లోవర్ సైడ్ అండ్ ఏనస్ ఆన్ ద అప్పర్ సైడ్. సో ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కమింగ్ టు రెస్పిరేటరీ ఆర్గన్స్, సైక్లోస్టోమాటా, కాండ్రిక్టిస్, ఆస్టిక్టిస్. సైక్లోస్టోమాటాలో 6 to 15 pairs ఆఫ్ గిల్ స్లిట్స్, కాండ్రిక్టిస్లో 5 to 7 pairs ఆఫ్ గిల్స్ అండ్ ఆస్టిక్టిస్లో మనకి 4 pairs ఆఫ్ గిల్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా బేసిక్ పాయింట్స్, నేను అన్నీ ఒక దగ్గర పీడిఎఫ్ లాగా చేసి పెట్టాను. సో ఇఫ్ యూ వాంట్ పీడిఎఫ్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. సో కింద కమెంట్ చేసి నేను డైరెక్ట్గా పీడిఎఫ్ లింక్ అనేది సెండ్ చేస్తాను. సో యానిమల్ కింగ్డమ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసుకుందాం. సో డూ ఫాలో దిస్ డాక్టర్ బీ క్లాస్ రూమ్ అండ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైనా నేను వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్.